ట్విస్ట్ విత్ రిలేషన్ అంటే ప్రకాష్ రాజ్ ఇంకా అఫ్షాన్ బేగం ఇంకా సిద్ధు మల్లికారి తిరుగుతుంది. సినిమా అంటే బాగుంటది, యూ కెన్ ఎంజాయ్. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుంది, అంటే ఎండింగ్ వైపు కూడా స్క్రీన్ ప్లే అంతా బాగుంది. అంటే ఆరెంజ్ లో ఎట్లా ఉంటుందో అది బాగుంది, బాగుంది. బొమ్మరిల్ భాస్కర్ గారు తన లవ్ స్టోరీస్ కాకుండా వెరైటీగా తీశారు. ఇది కొత్త కథ కదండి తనకి. అంటే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటది, కొత్తదనం అని ఉంటది. ఆరెంజ్ లో ఎట్లా మనం అప్పుడు రిసీవ్ చేయలేకపోయాం, కానీ రీల్ చూసాం, చాలా ఉంది. సో ఈ జనరేషన్ కి కనెక్ట్ గా అంటే మనలో ఒక లైఫ్ లో ఒక లింక్ ఉంటది కదా, అలా ఒక క్రిస్పీగా ఒక వదిలేరు. ఇది రీ రిలీజ్ అవసరం లేదు కదండి, ఇప్పుడే హిట్ చేస్తారా తర్వాత హిట్ చేస్తారా మళ్ళీ? ఇది హిట్ అయ్యేది ఫర్ షూర్. రాధిక ఎవరు లేరు మూవీలో, రాధిక రోల్ ఈ సినిమాలో లేదు. మూవీ అయితే బాగుంది, వైష్ణవ్ చైతన్య. రాధిక రోల్ లేదు, నాకు ఎవరు లేరు, అలాంటి ఎవరు లేరు. ఐఎమ్ డీసెంట్ పర్సన్, గుడ్ పర్సన్, ఇలాంటి ఏం లేదు. సిక్కిం పడుతుంది, నేనేం సిగ్గుపడుతున్నా, సిక్కిం పడుతుంది. బాగుంది మూవీలో చూడడానికి కూడా. వైష్ణవ్ బాగుంది రోల్ లెక్క, పర్ఫార్మెన్స్ చాలా ఉన్నతానికి బాగా ఇచ్చింది. పర్ఫార్మెన్స్ మంచి రొమాన్స్ బాగుంది. సినిమా అయితే నాకు పర్సనల్ గా అయితే నాకు మూవీ బాగా నచ్చింది, సూపర్ హిట్ మూవీ. సో త్రిష గారి పేరు అనిపించింది, అజిత్ త్రిష పేరు. త్రిష గారు ఏదో అనుకోదు కానీ ఏదో ఒక పెట్టారు తప్ప ఆవిడకి లేదు. సో అజిత్ గారికి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి ఎలా రావాలి దూకాలి. వీడికి వచ్చి సినిమా సరే ఇంకోటి కూడా చెప్తా, సినిమా అంతా తీసిపోయినాక మీరు పెట్టుకుంటారో పెట్టుకోరో నాకు తెలియదు. సినిమా అంతా చూసినాక వీడికి వచ్చి ఎగురుతారు, ఇది ఏడ్చుకుంటా అది ఏడ్చుకుంటా ఇచ్చుంది పోయి అది రోడ్డు తిప్పుకుంటా పైసలు చెప్పుకుంటా కాదు, డ్యామ్ షూర్ రివ్యూ చెప్పాలి, డ్యామ్ షూర్ రివ్యూ చెప్పాలి. మొన్న ఏముంది నాకు మ్యాట్ సినిమా పిచ్చగా నచ్చింది, రాబెట్ ఇంకా నచ్చింది, ప్రతిది నచ్చింది. ఇది చెప్తున్నా కదా, ఇది నీ 5/5 రేటింగ్ ఇవ్వచ్చు కానీ 5/5 ఇయ్యను. ఎందుకంటే 5/5 ఎందుకు ఇయ్యను అంటే, సినిమాలో 5/5 ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి నచ్చాలి. సినిమాలు ప్రతి ఒక్కటి అంటే ఏంది, కింద స్టార్టింగ్ స్క్రీన్ ప్లే, స్టార్టింగ్ టైటిల్ కార్డ్ పడ్డా నుంచి ఎండ్ కార్డ్ పట్టేదాకా ప్రతి ఒక్క సీన్ ఎట్లా థియేటర్ లో కూర్చుంటే కదలొద్దు, బోరింగ్ రాకుండా బోరింగ్ రావద్దు. సినిమా అంత ప్రతి బాలయ్య ఎక్స్పెక్ట్ చేసుకొని పోతాను, ఏదో ఎంజాయ్ నడుస్తా. సినిమా 100 రోజులు నడిచేంత అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కడు వాళ్తా మూవీ కామెడీ చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు, అంటే వల్గారిటీ ఎక్కువ చేశారని. వల్గారిటీ ఏం లేదు కానీ ఉండిపోయి చేశారనిపించింది తప్ప కొత్తగా మనకి ఏజెంట్ లో అఖిల్ ఎలా అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో ఆ ఫ్లేవర్ అనిపించింది తప్ప అంత గొప్పగా అనిపిస్తుంది యాక్టింగ్ వైజ్. కాబట్టి కొంచెం అఖిల్ తో కంపారిజన్ కొంచెం మెచ్యూర్ చేస్తారు కానీ ఓవర్ యాక్షన్ అనిపించింది. డైలాగ్స్ భాస్కర్ డైరెక్షన్ ఎలా అంటే బొమ్మరిల్లు పరుగు మంచి సినిమాలు తీశాడు, ఆయనతో కంపేర్ చేయదు అసలు. ఆయన చేసాడు మర్చిపోతే బెటర్, అంత వరస్ట్ గా చేశాడు అసలు. ఆయన డైరెక్ట్ అనుకుని మూవీకి వెళ్తే మాత్రం ఒక ఆరెంజ్ లెవెల్లో తీసాడు, ఆరెంజ్ లెవెల్లో ఉందా? అసలు ఆయన అట్లీస్ట్ ఆ లెవెల్ లో తీసుకున్నప్పుడు బాగుండేదేమో, అది డిజాస్టర్ అనేది బాగుంటది, ఆ లెవెల్ తీసుకుని బాగుంటది. ఇది కంప్లీట్ గా అవుట్ డేటెడ్ అన్న. సిద్ధు జొన్నలగడ్డ ఇందులో ఏంటంటే ఒక 10 years తర్వాత హిట్ కాకుండా ఇప్పుడే హిట్ చేయండి అని ఒక స్టేట్మెంట్ తెచ్చాడు. కానీ వీళ్ళు మాకు ఒక 10 years బ్యాక్ స్టోరీ తీసుకొచ్చి హిట్ చేశారు. సో కంప్లీట్ ఎక్కడ ఒక ఫ్రెష్నెస్ లేకుండా పోయింది. యాక్టింగ్ అయినా సరే, హీరోయిన్ కూడా ఏంటంటే వీళ్ళు కాంబినేషన్ పెడదామని పెట్టుకున్నారు. దాన్ని సిద్ధు జొన్నలగడ్డ ఢిల్లీ స్క్వేర్ తో 130 crores కొట్టాడు, దీని కూడా మేబీ తో 100 crores కొట్టాడు. కాంబినేషన్ పెట్టుకుంటే మంచి కాన్ఫిడెన్స్ అనుకున్నారేమో కానీ కంప్లీట్ గా అసలు పేరు ఇద్దరికి మ్యాచ్ అవుతుంది. కంప్లీట్ గా వరస్ట్. హీరోయిన్ వచ్చే ప్రతిసారి కూడా ఏంటంటే తన స్లాంగ్ అయినా తన యాక్టింగ్ అయినా ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ. సిద్ధు జొన్నలగడ్డకి ఏం చెప్తారు ఒక ముక్కలో ఈ సినిమా గురించి? ఆయన ఒకవేళ ఈ వీడియో చూస్తే డీజర్ టిల్ ఫ్లేవర్ నుంచి బయటకు వచ్చి యాక్ట్ చేస్తే బెటర్, లేదు అంటే డీజర్ టిల్ సిరీస్ అదే ఆ మూవీస్ చేస్తుంటే బెటర్. అంతేగాని ఆ ఫ్లేవర్ తో వేరే మూవీస్ చేస్తే మాత్రం ఇలానే డిజాస్టర్ అవుతుంది. మరో కిరణ్ అబ్బవరం అవుతాడా? ఎట్లా మరో కిరణ్ అబ్బవరం అవుతాడా? అంటే స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే బాగుంటది. ఈ సినిమా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడో ఒక పాజిటివ్ కూడా తను కూడా చెప్పలేదు, ఏదో కాంబినేషన్ తీసుకుని అనిపించింది తప్ప ఏ ఒక్క పాజిటివ్ కూడా సినిమా. ఈయన మార్క్ అనిపించింది తప్ప డైరెక్ట్ మార్క్ ఎక్కడ కనిపించలేదు. కొన్ని డైలాగ్స్ ఓవర్ డైలాగ్స్ అనేది, లేదంటే ఇంకొక కిస్ ఒక ఎక్స్‌వైజెడ్ ఆ టాపిక్ లో డైలాగ్స్ అయినా సరే ఈయన మార్క్ అనిపించింది తప్ప ఎక్కడ డైరెక్ట్ మార్క్ ఎక్కడ కనిపించలేదు. బొమ్మరిల్లు భాస్కర్ గారి మూవీ అని లోపలికి వెళ్తే మాత్రం కంప్లీట్ 100% డిస్పాయింట్ అవుతుంది. ఆయన మార్క్ 1% కూడా సినిమాలో
బయటకు వచ్చి తీసాడు కానీ ఇంకొంచెం బాగా మంచి స్టోరీ తీసుకొని ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకొని సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ తీసుకుంటే బాగుంటుంది కానీ కంప్లీట్ ఒక హాఫ్ బ్యాక్ స్టోరీ అంటారు కదా అలా తీసుకుంటాను ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఎక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఎందుకంటే డీజే ఆ క్యారెక్టర్ తో కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న డైలాగ్స్ కొంచెం ఫెయిల్ సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ ఏ కొత్త స్టోరీ కూడా 1% కూడా స్టోరీ వల్ల ఒక 5 minutes స్టోరీ లాగాడు తప్ప ఎక్కడ చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ కూడా చూడలేదు ఫస్ట్ హాఫ్ అది కంప్లీట్ గా డిజిటల్ లెవెల్ ఉంది అంతే తన టైటిల్స్ అప్పుడు కూడా తన డిజిటల్ బ్యాక్గ్రౌండ్ వేసుకుని వచ్చాడు సో ఎందుకు మేబీ ఇంకా తను ఆ ఫ్లేవర్ ఉండిపోయి తీసుకుని అనిపించింది దాని నుంచి కొంచెం బయటకు వచ్చి వేరే మూవీస్ తీసుకుని బెటర్ లేదు అంటే డిజిటల్ ఆ సిరీస్ తీసుకున్నా కొంచెం రాన్ ఏంటంటే మరి కామెడీ గా చూపిస్తారు ఒకప్పుడు రౌడీస్ కామెడీ గా చూపించేవాళ్ళు బకరా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రాని బకరా చేయడం ఒక అలవాటు అయిపోయింది దాని నుంచి కొంచెం బయటకు వచ్చి తీసుకుంటే better.